కర్నూలు జిల్లా ఎమ్మెనూరు తాలూకా నందవరం మండలం కొండకల్లిదిన్న గ్రామంలో వెలిసిన శ్రీ 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 హజరత్ సయ్యద్ షా సాయిసా బాషా ఇద్రూస్ ఖాద్రీ రహమతుల్లాహ్ శ్రీ పెద్దరాజ స్వాముల వారు వీరి జన్మము గూటుపల్లి. శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ షా అబ్దుల్ రెహమాన్ ఇద్రూస్ ఉరుఫ్ ఇద్రూస్ బాషా ఖాద్రీ రహమతుల్లాహ్ గారి మనుమడు గూటుపల్లి పెద్దరాజ స్వాముల వారు సౌదీ అరేబియాలోని అదన్ పట్టణం నుంచి బయలుదేరి మొదటగా కాలికట్ కేరళ, ఆ తర్వాత బీజాపూర్, ఆ తర్వాత ఆదోనిలో కొన్ని సంవత్సరాలు అక్కడ నివాసం ఉన్నారు. అక్కడ నివాసం ఉన్నప్పుడు ఇద్రూస్ బావి నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఫాత్మా సాబీ మసీదు నిర్మించడం జరిగింది. అక్కడి నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి గూటుపల్లి అనగా అప్పట్లో కుత్పల్లి అని ఒక గ్రామాన్ని నిర్మించిన తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత ఆదోనిలో సిద్ది మజీద్ ఖాన్ గవర్నర్ హయాంలో మసీదు కట్టడం మొదలైంది. ఆ కట్టడం నిలబడలేకపోయింది మసీదు. అప్పుడు మల్కేర్ రెహమాన్ సాబ్ గారి సలహా మేరకు ఇట్లా గూటుపల్లి పెద్దరాజ స్వాముల వారితో శంకుస్థాపన చేయించండి, అతనితో భాగస్వామ్యం కాండి, మసీదు తయారవుతుంది అని చెప్పడం వల్ల అతని సిద్ది మజీద్ ఖాన్ గారు గూటుపల్లి శ్రీ పెద్దరాజ స్వామి వారిని కలవడం జరిగింది. ఆ తర్వాత జామియా మస్జిద్కు స్థలం కేటాయించి అక్కడ ఆయనతో పాటు 5 మంది మహనీయులు గూటుపల్లి సయ్యద్ షా అబ్దుల్ రెహమాన్ ఇద్రూస్, సయ్యద్ షా తయార్ షా ఖాద్రీ, సయ్యద్ షా షేక్ షా వలీ, ఫరిసా బాబా, మల్కే రెహమాన్ సాబ్, సిద్ది మజీద్ ఖాన్, అనోన్ పర్సన్ వీళ్ళతో శంకుస్థాపన చేయడం వల్ల మసీదు నిర్మాణం ఎటువంటి ఆదరణ లేకుండా జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఈ సయ్యద్ షాయిసా బాషా ఖాద్రీ గారు తన 11 ఏళ్ల వయసులో అక్కడి నుండి బయలుదేరి ఇటు పొనకల్దిన్నికి వచ్చినారు. అప్పుడు ఇక్కడ చిన్న కుగ్రామం ఉన్నది, ఒక 8 ఇండ్ల కుగ్రామం ఉన్నది. ఇక్కడ ఒక ఊరవాకిలని ఉన్నది. ఈ స్థలంలో ఒక అరుగు ఉన్నది, ఈ దర్గా ఉన్న ప్లేస్లో. ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ ఒక ఆయన, ఈ ఊరు ఆయన, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో తెలియదు, మేమైతే రాత్రి ఊరవాకిలు వేసేస్తాము, మరి నువ్వు లోపలికి వస్తావా, అక్కడే బయట ఉంటావా ఎలా అంటే, అప్పుడు ఈయన చెప్పారు, నేను ఉదయం ఇక్కడ నిద్రపోతాను, నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దండి, ఇట్లా గూటుపల్లి నుండి మా పెద్దవారు వచ్చి ఏ కార్యక్రమాలు చేయాలో చేస్తారు అని చెప్పినాడు. ఆ తర్వాత ఈ పెద్ద మనిషి వాకిలు వేసుకొని లోపలికి వెళ్ళిపోయినాడు. ఉదయం లేవగానే ఇప్పుడు ఉన్న సమాధి స్థలంలో ఆయన నిద్రపోయినాడు. ఇక వీళ్ళు ఉదయం వచ్చి చూసి రాత్రి చిన్నపిల్లోడుగా ఉన్నాడు, ఉదయం 6 అడుగుల ఆజానుభావుడైనాడు ఆయన, ఎవరు ముట్టలేదు. ఆ తర్వాత 10:30 గంటలకు గూటుపల్లి నుండి
సయ్యద్ షా అబ్దుల్ రెహమాన్ ఇద్రూస్ అనగా పెద్దరాస్వామి వీళ్ళ జేజ్ నాన్న గారు వీళ్ళ నాన్నగారు అందరు ఇక్కడికి వచ్చి ఆయనకు ఇక్కడ సమాధి చేయడం జరిగింది. 420 సంవత్సరాలు పై అయింది. ఆ తర్వాత ఆరో తరంలో సయ్యద్ బాషా సాహెబ్ అహ్మద్ ఇద్రూస్ బాషాదొర గారి హయాంలో ఇక్కడ దర్గా నిర్మాణం జరిగింది. 400 సంవత్సరాల నుండి ఇక్కడ ఉర్సు చాలా మహోత్సవంగా జరుగుతూ ఉంది. అయితే శివరాత్రి రోజు, శివరాత్రికి 3 రోజుల ముందర మాఘ బహుళ దశమి నాడు ఉరుసు గంధం జరగడము ఆనవాయితీగా వచ్చింది. అప్పట్లో పెద్దలు నిర్ణయించినారు. ఎందుకనగా రైతుల దగ్గర డబ్బులు ఉంటాయి, పంట వచ్చింటుంది, పనులు ఉండవు, కాబట్టి ఆ టైంలో ఉత్సవం చేసుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మాఘ బహుళ దశమి రోజు ఈయన గంధం చేయడం 400 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు పీఠాధిపతి గారు సయ్యద్ అక్బర్ బాషా ఖాద్రి గారు 13వ పీఠాధిపతి గారు, వీళ్ళ నాన్న 12వ పీఠాధిపతి సయ్యద్ షాఖానీ బాషా ఖాద్రి గారు 2009వ సంవత్సరంలో స్వర్గస్థులైనారు. అప్పుడు ఈయన వయస్సు 5 సంవత్సరాలు ఉన్నది. ఆనవాయితీ ప్రకారంగా అప్పటికి ఇప్పటికీ 13 తరాల నుంచి ఆ దర్గాకు ఈ దర్గాకు ఒకే పీఠాధిపతి నడవడం జరిగింది. అదే ఆనవాయితీ మేము కూడా జరుపుతున్నాము. నేను ఈ దర్గాకు ఉపపీఠాధిపతిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు సయ్యద్ షా ఇద్రూస్ బాషా ఖాద్రి, సయ్యద్ ఇబ్రాహీం ఇద్రూస్ ఖలీఫే రఫాయి.
మా సంస్థానంలో 92 దర్గాలకు మా పీఠాధిపతి గారు పీఠాధిపతిగా వ్యవహరించడం జరుగుతుంది. గత 400 సంవత్సరాల నుంచి కూడా అదే విధంగా